శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నండూరి గారు గుంటూరు వచ్చారు కదా, ఆ విశేషాలు చెప్పటానికే ఈ వ్లాగ్. ఆయన మొట్టమొదట విజయవాడ వెళ్ళారు. ఆయనకి కనకదుర్గ అమ్మవారంటే అపారమైన భక్తి. అందుకని గుంటూరు ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తారు. ఆలయంలో అర్చకులు శ్రీ ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. వారికి నండూరి గారికి మధ్య ఎంతో ఆత్మీయత. వారు అక్కడ చండీ హోమం అద్భుతంగా చేస్తారు. నండూరి గారు యాగశాలకి వెళ్లి వారిని కలుసుకున్నారు. తరువాత అక్కడి నుంచి వారి ఇంటికి వెళ్లారు. వారింట్లో ఈ మధ్య మీనాక్షి అమ్మవారి ఆశీర్వాదంతో ఒక అమ్మాయి పుట్టింది. ఆ పాపను చూసి నండూరి గారు పొంగిపోయారు. మా ఇద్దరికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఆ పాపతో చాలాసేపు ఆడుకున్నారు. అలాగే ఉమాకాంత్ శర్మ గారికి 3 అబ్బాయిలు, త్రిమూర్తుల్లాగా. పెద్ద పిల్లలిద్దరూ వేదం చదువుకోవడానికి వేద పాఠశాలకి వెళ్లారు. 3వ పిల్లవాడికి ఇంకా ఉపనయనం కాలేదు. ఆ పిల్లవాడు వయలిన్, ఫ్లూటు, కీబోర్డు, వోకల్ అన్నీ నేర్చుకుంటున్నాడు. చక్కగా శ్లోకాలు కూడా చెప్తున్నాడు. అది చూసి నండూరి గారు పరమానంద భరితులయ్యారు. శర్మగారి నాన్నగారు మూర్తీభవించిన వేదమూర్తులు. వారి అన్నయ్య గారు అలాగే వాళ్ళ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వేదం కోసం అంకితం అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ వేద పఠనం జరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఒక యాగశాల ఉంది. వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆలయానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత నండూరి గారు విజయవాడలో వేద పండితుల్ని కలిశారు. నండూరి గారికి బంగారం మీద గాని బట్టల మీద గాని అస్సలు జాసుండదు. ఆయనకి అన్నిటికన్నా ఇష్టమైనవి పుస్తకాలు. అవి మాత్రం అస్తమాను కొంటూనే ఉంటారు. మా ఇంట్లో దాదాపు 2500 పుస్తకాలున్నాయి. ఈసారి వెళ్ళేటప్పుడు నేను స్ట్రిక్ట్గా చెప్పాను, కొత్త పుస్తకాలు ఏవి తేకూడదు, సరేనా అని. సరే అని చెప్పి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోందని తెలిసింది. ఆయనకి మనసు ఊరుకోలేదు. అక్కడికి వెళ్ళారు. ఆ ఎగ్జిబిషన్లో మన ఛానల్ కుటుంబ సభ్యులు 100 మంది కలిశారు. నండూరి గారిని అమితంగా ఆకట్టుకున్నవి 3 ఆధ్యాత్మిక స్టాల్స్. మొదటిది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి స్టాల్. నండూరి గారు చెప్పులిప్పుకొని మరీ లోపలికి వెళ్ళారట. అలా ఎందుకండి అని అడిగితే, అది ఆలయమే, రామాయణ కల్పవృక్షం ఉన్న ఆలయం అన్నారు. రామాయణ కల్పవృక్షానికి కూతవేటు దూరంలోనే రామాయణ వృక్షం స్టాల్ కూడా ఉందట. చెప్తూ ఉంటే నండూరి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నండూరి గారు ఎక్కువ సమయం గడిపిన స్టాల్ ఒకటి సామ్వేదం గారి ఋషిపీఠం స్టాల్. నండూరి గారికి సామ్వేదం గారంటే అపారమైన గౌరవం.
రిషిపీఠం స్టాల్ ఎక్కడ ఉన్నా కొన్న పుస్తకాలే మళ్ళీ కొంటూ ఉంటారు. ఎందుకండి అంటే వాళ్ళకిచ్చే ప్రతి పైసా ధర్మానికి ఉపయోగపడుతుంది అంటారు. ఆ పుస్తకాలు తెచ్చి ఇంటికొచ్చిన వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఇస్తూ ఉంటారు. నండూరి గారు ఎక్కువ సమయం గడిపిన ఇంకొక స్టాల్ భారతీ గ్రంథమాల అనే స్టాల్. అక్కడ శంకరాచార్యులు వారి సాహిత్యం, శంకరుల విగ్రహాలు, మంత్రజపానికి సంబంధించిన పరికరాలు అవన్నీ ఉన్నాయట. ఈయనైతే పెద్ద షాపింగే చేశారు. మొత్తానికి ఓ సూట్ కేసు నిండా పుస్తకాలు పట్టుకొచ్చారు. మా ఇంట్లో ఉన్న పుస్తకాలకి ఓ 25 అక్కా చెల్లెళ్ళు వచ్చి చేరాయి. పక్క రోజు ఉదయమే గుంటూరు రామనామ క్షేత్రంలో జరుగుతున్న గురు పూజలకి వెళ్లారు. ఆయనకి ఆ వేదికంటే అపారమైన గౌరవం. ఎందుకంటే అనంతకృష్ణ మాస్టర్ని గురువుగానే కాకుండా వాళ్ళ తండ్రిలా కూడా భావిస్తారు. మాస్టర్ ఈకే గారు ఇంకా ఎంతో మంది మహాత్ముల పాదస్పర్శతో పునీతమైన క్షేత్రం అది. అలాగే నండూరి గారి బాల్య స్మృతులు కూడా నిండి ఉన్న ప్రదేశం. చిన్నప్పుడు స్నేహితుల్ని ఇప్పుడు కలుసుకొని పొంగిపోతూ ఉంటారు. నండూరి గారు అక్కడ అడుగు పెట్టగానే ఎక్కిరాల అనంతకృష్ణ మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసారి గురు పూజలకి మాస్టర్ సివివి గారి మునిమనవలు శ్రీ జయకుమార్ గారు కూడా వచ్చారు. పెద్ద ముత్తేవి పీఠాధిపతులు శ్రీ గౌరకృష్ణ గారు వచ్చారు. వాళ్ళందరినీ నండూరి గారు కలిశారు. ఇక్కడ కులాలకి అతీతంగా సామూహిక ఉపనయనాలు ఉచితంగా జరుగుతున్నాయి. గురువు గారితో కలిసి ఆ వటువుల్ని ఆశీర్వదించారు. ఎప్పటినుంచో మన ఛానల్ కుటుంబ సభ్యులైన క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు సూర్యారాధన గురించి, వారి అనుభవాల గురించి చెప్తూ ఉంటే నండూరి గారు చాలా సంతోషించారు. అక్కడ కొత్తగా స్థాపించిన రామకోటి స్తూపాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రతిష్ఠించిన పాలరాతి సీతారాముల విగ్రహాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. వాటి వెనుక 10 ఏళ్ల చరిత్ర ఉంది. ఈసారి నండూరి గారు చెప్తారులేండి. ఆ తరువాత నండూరి గారి ప్రవచనం జరిగింది. ఈసారి ఆయన భాగవతంలోని గజేంద్ర మోక్షం చెప్పారు. 80 నిమిషాలు అనుకుంటా. లైవ్ లో చూస్తున్న నేనే తల తిప్పుకోలేకపోయాను. అక్కడ వాళ్ళ పరిస్థితి అదేనని నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు. ఆ 80 నిమిషాలు గంగా ప్రవాహంలా సాగిపోయింది. ఆయన సామాన్యంగా బయట ప్రవచనాలు యూట్యూబ్లో పెట్టనివ్వరు, కానీ నేను ఈసారి తప్పక అప్లోడ్ చేయిస్తాను. ఈ ప్రవచనానికి ఇంకొక విశేషం ఏంటంటే, నండూరి గారి జీవితంలో మొదటి ప్రవచనం ఇదే వేదిక పైన 12th Jan 2014 ఉదయం 10:30కే చెప్పారు. సరిగ్గా 10 ఏళ్ల తరువాత అదే సమయానికి అదే వేదిక పైన చేసిన ప్రవచనం ఇది.
నండూరి గారిని కలవటానికి ఛానల్ కుటుంబ సభ్యులు ఎంతో మంది వచ్చారు. అక్కడ సభకి అంతరాయం కలగకుండా వాళ్ళందర్నీ రామాలయానికి రమ్మన్నారు. ఆయన మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరిని ఓపిగ్గా పలకరించారు. ఆయన సామాన్యంగా బెంగళూరులో ఎవరినీ కలవరు. ఇలా బయటికి వచ్చినప్పుడే కలుస్తారు. అందువల్ల మన ఛానల్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఒక్కొక్కరు నండూరి గారిని కలిసి ఆయనతో సంభాషించి ఆశీస్సులు, సెల్ఫీలు తీసుకొని పొంగిపోయారు. అందరూ చెప్పే మాట ఒకటే, మీరిచ్చిన పూజల వీడియోల వల్ల మేము మా పిల్లలు సొంతంగా పూజ చేసుకుంటున్నామని. నిత్య పూజ ప్రారంభించాక జీవితం ఎంతో మారిందని. అలాగే అందరూ చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, మీరిచ్చిన క్షేత్రాల రీసెర్చ్ వీడియోల వల్ల, ఆ మ్యాపుల వల్ల మేము ఆ క్షేత్రాలన్నీ ఆనందంగా దర్శనం చేసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న అమ్మాయి మహమ్మదీయుల ఇంటికి చెందింది. మన ఛానల్లో అనుసరిస్తూ ఉంటుందట. సనాతన ధర్మం అంటే తనకి అపారమైన గౌరవం కలిగింది అని చెప్పింది. ఇది నండూరి గారు ప్రేమతో సాధిస్తున్న మార్పు. తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వాళ్ళు నండూరి గారి చేత వాళ్ళ క్యాలెండర్ని ఆవిష్కరింపజేశారు. రామనామ క్షేత్ర వ్యవస్థాపకుల గురించి గతంలో ఆయన వీడియోలు చేశారు కదా, ఆ వంశంలో లీలాసుందరి గారు ఉన్నారు. వారే ఇప్పుడు ఆ క్షేత్రాన్ని చూసుకుంటున్నారు. ఆమె వచ్చి ఎంతో ఆప్యాయంగా కలిశారు. అందర్నీ కలవటానికి 2 గంటల పైనే పట్టింది. అక్కడున్న మాస్టర్ ఈకే సోదర బృంద సభ్యులు ఎంతో కష్టపడి జనానికి ఏ ఇబ్బంది కలగకుండా వరుసల్లో పంపించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ ప్రేమ ఎంతని చెప్పగలం. ఇక్కడ చూపిస్తున్న హంపి అనే అమ్మాయి, ఆయన ప్రవచనం ఎక్కడ జరిగినా, ఏ ఊరైనా, ఏ రాష్ట్రం అయినా తప్పక వచ్చేస్తుంది. ఇటువంటివి చూసే నండూరి గారు, నేను
మిమ్మల్ని ఎప్పుడు సబ్స్క్రైబర్స్ అనో, ఛానల్ కుటుంబ సభ్యులు అంటాం. మా అత్తగారు మామగారు కాలం చేశాక భగవంతుడు మాకిచ్చిన కుటుంబం ఇది. మీలో చాలా మంది నండూరి గారిని సంప్రదించాలి అన్నారట. మా అడ్మిన్ టీము త్వరలోనే ఆ ఏర్పాటు చేస్తా అన్నారు. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.